కౌంటింగ్ రోజున బహిరంగ ప్రదర్శనలు నిషేధం దిశగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ జరిగిన ఘర్షణలు రేపు జరగబోతున్నాయి. ఇప్పుడు ఎన్నికలలో ఓట్ల కోసం జరిగినటువంటి ఘర్షణ అంటే అవతల వాళ్ళని ఆపి మనం సాధించాలన్నటువంటి ఉద్దేశంతో ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి ఘర్షణ జరిగింది. అలాగే 4వ తారీఖున ఇంతకంటే దారుణమైన ఘర్షణ జరిగే అవకాశం ఉంది. ఆ రోజున గెలుపు సంబరాల పేరుతో ఓడిన పార్టీ వాళ్ళ దగ్గర హడావిడి చేస్తారు. ఆ టైంలో దాడులు చేయడం అన్నది గతంలో జరిగిన సంస్కృతి. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ల చేతిలో ఇప్పుడు కాంగ్రెస్ పోయి కాంగ్రెస్ ప్లేస్లో వైఎస్ఆర్సీపీ వచ్చింది, అంతే తేడా. ఆనాడి కాంగ్రెస్ వాళ్ళందరూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు, అంతకుమించి తేడా ఏం లేదు. పార్టీల పేరు మారింది తప్పించి సంఘర్షణలు మాత్రం 2 గ్రూపుల మధ్యన నడుస్తూ ఉంటాయి. ఒకళ్ళు అధికారంలోకి వస్తే ఇంకొకళ్ళు ఊరు వదిలిపోయేటటువంటి కల్చర్ గతంలో నడిచింది. ఈ 10 ఏళ్ల నుంచి ప్రశాంతంగా ఉందనుకుంటే మళ్ళీ మొదటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎన్నికల సంఘం సీరియస్ చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఆ 2 రోజుల పాటు మరింత సీరియస్గా విజయోత్సవాలతో అవతల పార్టీ వాళ్ళని కవ్వించే చర్యలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇరు పార్టీల విషయంలో కూడా ఎవరు గెలిచినా సరే.